హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయాన్స్ బర్త్డే మార్చ్ 24. సో ప్రీ బర్త్డే ఫోటో షూట్ చేసాం ఇంట్లోనే. మంగళ స్నానం కోసం ఇలా ఇంట్లోనే సింపుల్గా డెకరేషన్ చేసి ఇంట్లోనే చేసాం. బాగుందా? నైస్ కదా? ఇలాంటివి పిల్లలకి ఎప్పటికీ మెమరబుల్గా ఉంటాయి కదా. వాళ్ళకి బర్త్డే సెలబ్రేషన్స్ కన్నా ఇలా ప్రీ బర్త్డే ఫోటో షూట్ కానీ ఫొటోస్ దింపడం కానీ చేస్తే వాళ్ళు పెద్దగా అయ్యాక వాళ్ళు చూసుకుంటారు కదా, ఓ నైస్, నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేశారా అని. సింపుల్గా నీట్గా ఇలా చేసాం. Ayan! Mira, anak ko rin. Ayan! Ate, udan! Ayan! మళ్ళీ నైట్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్ చేసాం. కేక్ స్మాషింగ్ చేపిద్దాం అయాన్స్తోనని. ఎలా ఫీల్ అవుతాడో కేక్ని స్మాష్ చేయడం చూద్దాం, వాడు ఎంత థ్రిల్గా ఫీల్ అవుతాడో అని ఇలా సింపుల్గా డెకరేట్ చేసినాం. వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, ఫుల్ నిద్ర వస్తుంది.
ఫుల్ క్రాంకీగా ఉండే ఆ టైంలో. బట్ ఇంకా సెలబ్రేట్ చేయాలి కదా అని మొత్తం ప్రిపరేషన్ అయ్యింది కదా అని చూస్తే ఏడుస్తూనే ఉన్నాడు. ఒక సైడ్ నిద్ర వస్తుంది, ఇంకొక సైడ్ ఏడుపు వస్తుంది, ప్లస్ అయినా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎట్ లాస్ట్ వి మేడ్ ఇట్ అని అమ్మయ్య అనిపించింది. వాడికి 2 సెలబ్రేషన్స్ చేసాం, మంగళ స్నానం ఇంకా కేక్ స్మాషింగ్. చాలా హ్యాపీగా అనిపించింది. ఎట్ లాస్ట్ అవి చేసాము, మెమరీగా ఉంటుంది అయాన్ష్కని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe to Yodhansh and Ayansh vlogs. Thank you so much.